హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి పిల్లలు వెళ్ళిన తర్వాత అయితే వ్లాగ్ స్టార్ట్ చేశాననమాట. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసేసుకొని, ఊడ్చేసి, తుడిచేసి, గిన్నెలు కూడా తోమేసుకొని, కిచెన్ కౌంటర్ టాప్ కానీ, స్టవ్ అంతా క్లీన్ చేసేసుకొని, తర్వాత అయితే నేను ఫ్రెష్ అయిపోయానమాట. తలస్నానం అది చేసేసి, ఇక్కడ ఈరోజు దేవుని మందిరం మొత్తం క్లీన్ చేయాలండి. క్లీన్ చేసి పటాలు అన్నీ తుడిచేసి, దేవుని పటాలన్నీ బొట్లు పెట్టుకొని పూజ అయితే చేయాలని చెప్పేసి ఇంకా మార్నింగ్ అయితే కుదరదని చెప్పి ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత అయితే స్టార్ట్ చేశారనమాట. ఇంకా పటాలు మందిరం ముందు అయితే మందిరం అంతా క్లీన్ చేసేసుకున్నాను. తర్వాత అయితే దేవుని పటాలన్నీ క్లీన్ చేసి పెట్టేస్తున్నాను అనమాట. వాయిస్ అయితే మాత్రానికి ఇంకా సెట్ అవ్వలేదనమాట. వాయిస్ మీకు అర్థమవుతానే ఉండుంటుంది. కొంచెం అయితే ఇగ్నోర్ చేయండి. వీడియోస్ అయితే లేట్ అవుతాయి అని చెప్పేసి వాయిస్ ఎలా ఉన్నా ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వక తప్పడం లేదు. ఇంకా మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్లో వీడియోస్ని కూడా చూడండి. కంటెంట్ కనుక మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియోకి అయితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంక ఇక్కడైతే దేవుని పటాలన్నీ పూజ చేసేసుకోవాలి. తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ చేయాలన్నమాట. మా వారికి కూడా 11కి ఇంకా ఇద్దరం అయితే టిఫిన్ చేయలేదన్నమాట. బ్రేక్ఫాస్ట్ పూజ అయిపోయిన తర్వాత అయితే చేయాలి.
చూశారు కదా, పూజ అయితే అయిపోయిందండి. ప్రశాంతంగా నిదానంగా చేసుకున్నాననమాట. ఇంక పిల్లల హడావుడి లేదు కదా, వాళ్ళు వెళ్ళిన తర్వాత కాబట్టి నిదానంగానే చేసుకున్నాననమాట. హడావుడి లేకుండా మనశ్శాంతిగా ఉంది ఇప్పుడైతే. ఇంకా ఇడ్లీ కూడా వేసేసానండి. మా వారికి నాకు ఇద్దరికి కలిపి తనకైతే పెట్టి ఇచ్చేసాననమాట. తింటున్నారు. ఇంకా నేను కూడా పెట్టుకుంటూ ఉన్నాను. ఈరోజు అయితే చట్నీ చేయలేదనమాట, పల్లి చట్నీ. కారపొడి నెయ్యి వేసుకొని తింటామన్నారు. అప్పుడప్పుడు కారపొడి నెయ్యి వేసుకుంటేనే బాగుంటుంది కదా, డైలీ చట్నీ తినాలన్నా కానీ తినాలనిపించదనమాట. ఇంక ఈరోజు అయితే కారపొడి నెయ్యితోటి మా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేస్తున్నాం. ఇంకా పక్కనైతే స్టవ్ మీద టీ కూడా పెట్టేశాను. బ్రేక్ఫాస్ట్ చేసి టీ తాగేసి మా వారికి కూడా బాక్సులు పెట్టేస్తే ఇంకా తను కూడా వెళ్ళిపోతారనమాట. తనకి 11కి. ఇంకా టీ తాగిన తర్వాత తనకు కూడా బాక్స్ పెట్టేస్తాను. ఇంకా మార్నింగ్ అయితే నేను హాట్ వాటర్ తాగానండి. జింజర్ వాటర్ తాగుతాను కదా, హాట్ వాటర్ అయితే తాగాను. అప్పుడు కాఫీ కానీ టీ కానీ తాగలేదు కాబట్టి ఈరోజు బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇంకా డైరెక్ట్గా టీ అయితే తాగుతూ ఉన్నాను. ఇంకా టీ తాగేసిన తర్వాత బాక్స్ పెట్టేసా. ఇంకా ఈవినింగ్ స్నాక్స్కి వచ్చేసి పిల్లలకైతే శనక్కాయలు బాయిల్ చేస్తూ ఉన్నాను. పచ్చెనక్కాయలు ఉంటాయి కదా, అవి పిల్లల్ని వదిలిపెట్టి మార్నింగ్ వస్తూ వస్తూ మా వారు శనక్కాయలు అయితే తీసుకొచ్చారనమాట. మాకు అపార్ట్మెంట్ ముందే సంత ఉంటుంది. ఆ సంతలో అయితే శనక్కాయలు తీసుకొచ్చారు. ఇంకా అవి అయితే బాయిల్ చేస్తూ ఉన్నాను. వాళ్ళైతే పిల్లలైతే ఇంకా రాలేదు. వాళ్ళు వచ్చేలోపు బాయిల్ చేసి పెట్టేస్తున్నాను అనమాట. రాగానే తింటారని చెప్పేసి. శనక్కాయలతో మాత్రం చాలా బాగున్నాయి అనమాట. అన్నిట్లోనూ గింజలు ఉన్నాయండి. కొన్ని శనక్కాయల పైన చూడటానికి బాగానే ఉంటాయి కానీ లోపల అయితే గింజలు ఉండవు. ఇవైతే ప్రతి ఒక్క కాయలోనూ గింజలు ఉన్నాయన్నమాట. బాగున్నాయి శనక్కాయలు. ఇంకా కొంచెం కళ్ళుప్పు వేసాను. ఉప్పు అనేది కొంచెం ఎక్కువే వేస్తున్నాను, ఎందుకంటే శనక్కాయ లోపల గింజకి మనకు అంత ఉప్పు ఉండదు, అందుకే కొంచెం ఎక్కువే పడుతుంది ఉప్పు అనేది. ఉప్పు వేసి ఒక హాఫ్ గ్లాస్ అయితే వాటర్ వేసాను. వాటర్ అయితే మాత్రానికి ఎక్కువ పట్టవు, ఎందుకంటే ఎక్కువ వేసామనుకోండి పొంగిపోతాయి అన్నమాట. ఇంకా స్టవ్ మీద పెట్టాను. ఒక 3 విజిల్స్ అయితే శనక్కాయలు ఉడికిపోతాయి. ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కానీ మధ్య మధ్యలో గొంతు అయితే అస్సలు వాటర్ తాగుతూ ఉన్నాను అనమాట. అస్సలు బాగాలేదు. గొంతు అంతా డ్రై అయిపోయినట్లు అట్లా అయిపోతుంది అనమాట వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా. ఇంకా అదంతా మధ్య మధ్యలో వాటర్ తాగుతూ ఆపుతూ ఆపుతూ చాలాసేపు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా చాలా టైం తీసుకొని ఇస్తున్నాను అనమాట. ఆపి ఆపి ఇంకా కొంచెం అయితే అడ్జస్ట్ అవ్వండి వాయిస్కి. చూసారు కదా, మొత్తం బాగా 3 విజిల్స్ అయితే శనక్కాయలు ఉడికిపోయాయి. గింజలు చూసారు ఎలా ఉన్నాయో, కాయలు చూస్తుంటే మనకు అర్థమవుతుంది కదా. ఇంకైతే పిల్లలు వచ్చేసారండి. వాళ్ళకైతే ఇద్దరికి ఇక్కడ బిస్కెట్స్ అలాగే శనక్కాయలు అయితే స్నాక్స్ పెడుతున్నాను. ఇవి అయితే బేకరీలో తీసుకొచ్చారనమాట. ఇవి మనకి ఇవి కొబ్బరి ఉంటుంది కదా, కొబ్బరితో చేశారట్టుంది. బిస్కెట్లు అయితే చాలా టేస్ట్ బాగున్నాయి. ఇంకా బిస్కెట్లు అలాగే శనక్కాయలు పెట్టి ఇచ్చేస్తున్నాను. ఇంకా అరటిపళ్ళు తిన్నారండి. రాగానే అరటిపళ్ళు తినేసి స్నాక్స్కి ఇంకా శనక్కాయలు బిస్కెట్లు అయితే ఇచ్చేసాను అనమాట. అవి తింటూ ఉన్నారు వాళ్ళు. ఇంక ఇక్కడైతే ఇది నైట్ డిన్నర్లోకి ఏంటంటే మార్నింగు మెంతికూర పప్పు చేశాను అనమాట లంచ్ కోసం. ఇంకా పప్పు అయితే ఉంది. ఇంకా చపాతీ అయితే చేస్తూ ఉన్నాను డిన్నర్లోకి. చపాతీ కోసం దానిలోకి మెంతికూర పప్పు చపాతీ కదా, దానికి కాంబినేషన్గా ఆమ్లెట్లు అయితే వేస్తూ ఉన్నానమాట. ఆమ్లెట్లు నంచుకొని తినడానికి వేయమన్నారనమాట. ఇంకా అప్పుడప్పుడు చలిగా ఉందని చెప్పేసి ఆమ్లెట్లు కూడా వేస్తున్నాను. ఇక్కడ ఆనియన్స్, పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కూడా నేను చాపర్లో వేసేస్తానండి. ఎందుకంటే మనం సన్నగా కట్ చేయాలంటే టైం పడుతుంది. చాపర్లో అనుకోండి చిన్న చిన్న పీసెస్గా వస్తాయి కదా, నీట్గా ఇంకా చాపర్లో వేసేసాను. చూసారు కదా, చేపల్లో చిన్న చిన్న పీసెస్గా నీట్గా కట్ అవుతాయి అన్నమాట. కొత్తిమీర, కరివేపాకు అలాగే పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ కలిపేసి వేసేస్తాను. ఇంకా చిన్న చిన్న పీసెస్గా బాగా వస్తాయి అన్నమాట. ఇంకా నేనైతే ఆమ్లెట్లు ఎలా వేస్తాను అనేది చూపిస్తాను చూడండి. ఇంక ఇక్కడైతే ఇవన్నీ చేపల్లో వేసుకున్నాను కదా, ఇంకా ఇందులోకి వచ్చేసి కొంచెం ఒక చిటికెడు పసుపు, టేస్ట్కి సరిపడినంత సాల్టు అలాగే కారం. నేనైతే మసాలా కారం వేస్తానండి ఆమ్లెట్లో. ఇంక ఇక్కడ వచ్చి కొంచెం ధనియాల పొడి, కాస్త చాట్ మసాలా అంత హాఫ్ టీ స్పూన్ అన్నా లేదా ఒక పావు టీ స్పూన్ అయినా సరిపోతుంది అనమాట.
వేసుకొని ఇవన్నీ ముందు కలిపేసుకోవాలి. ఎగ్స్ వేయటం కన్నా ముందు ఇవన్నీ ఆనియన్స్ ఇవంతా పొడి, మనం వేసిన చాట్ మసాలా, ధనియాల పొడి ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే ఇంకా ఫైనల్గా ఎగ్స్ వేసుకుంటున్నాను. ఎగ్స్ వేసుకున్న తర్వాత ఫోర్క్ తోటి బాగా బీట్ చేసుకోవాలి. అప్పుడు బాగా మనకి ఫోమ్ లాగా వస్తుంది కదా. ఆమ్లెట్లు అయితే బాగుంటాయి, బాగా పొంగినట్టుగా బాగా వస్తాయి అన్నమాట. ఇంక ఇక్కడైతే మేము మా అందరికీ సరిపోను ఇక్కడ ఎగ్స్ అయితే వేస్తూ ఉన్నాను. మ్యాక్సిమం నైట్ డిన్నర్లోకి అయితే మాత్రం డైలీ నేను మా వారైతే మాత్రం చపాతీ తింటామండి. మాతో పాటు మా అమ్మ ఎప్పుడన్నా తింటుంది. ఇంకా మా వాడైతే మాత్రం డైలీ రైసే తింటాడు వాడు. ఇంకా మేము మాత్రం డైలీ మ్యాక్సిమం చపాతీలే తింటాం అనమాట. కర్రీ ఏదైనా సరే, మార్నింగ్ చేసింది ఏదైనా ఉన్నా సరే, చపాతీలోకి సపరేట్గా కర్రీయే కావాలని ఏమి ఉండదు అనమాట. ఏదైనా ఏది ఉంటే ఆ రోజు అదే తినేస్తాం. ఇంక ఇక్కడ వచ్చేసి ఆమ్లెట్లు కూడా వేసేస్తున్నాను. ఇంకా ఆమ్లెట్లు వేసుకొని డిన్నర్ కూడా కంప్లీట్ చేసేసాం అనమాట. డిన్నర్ అయిపోయిన తర్వాత గిన్నెలు తోమేసి స్టవ్ అంతా కడిగేసి కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసేసాను. ఇది మాత్రం డైలీ ఉండే వర్కేనండి. ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇప్పటి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. బాయ్, గుడ్ నైట్.